మేము ప్రవీణ్ పగడాల హత్య అనే నమ్ముతున్నాం. దానికి మెయిన్ కారణం ఆ ఫేస్ ఖచ్చితంగా హత్య చేసినట్టుగా కనబడతా ఉంది. అంతేకాకుండా ఈరోజు హత్య జరిగితే నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లోంచి ల్యాప్టాప్, ఐప్యాడ్ తీసుకెళ్ళారు, అకౌంట్ సీజ్ చేశారు. ఈ 3 చర్యలు ఎందుకు చేశారు చెప్పండి. ఇప్పుడే నేను మీటింగ్ని రద్దు చేసేసుకుని కామ్గా కూర్చుంటాను. ప్రభుత్వం వాళ్ళ ఇంట్లోంచి తీసుకెళ్ళిన ల్యాప్టాప్, వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళిన ఐప్యాడ్, వాళ్ళ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు అన్నది చెప్పండి. ఎందుకంటే దానికి మీ దగ్గర సమాధానం లేదు, ఎందుకు తీసుకెళ్లారు అని చెప్పడానికి. ఒక యాక్సిడెంట్ కేసు అయితే వీటిని సీజ్ చేయాల్సిన పని ఏంటంటే, మళ్ళీ ఐజీ గారు ఏం చెప్పారు, మాకేమీ సంబంధం లేదు, టీవీల్లో వస్తున్న క్లిప్పింగ్లు, వీడియో క్లిప్పింగులతో మాకు సంబంధం లేదు అని చెప్పారు. అదే మనిషి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, అయ్యే వీడియో క్లిప్పింగ్లు చూపించి ఇది హత్య ఇంతటితో కేసు ముగిస్తున్నాం, యాక్సిడెంట్ కేసు కింద ముగిస్తున్నాం అని ఎవరి దగ్గర అనౌన్స్ చేశారు? ఆయన మీ దగ్గరే అనౌన్స్ చేశారు, ప్రెస్ మీట్లోనే అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి ఇక మీదట ఈ కేసు గురించి ఎవరు మాట్లాడినా, ఎవరు స్పందించినా వాళ్ళ మీద కేసులు పెడతాను, వాళ్ళని తీవ్రంగా శిక్షించడం అని చెప్పారు. చెప్పారా లేదా మీరే చెప్పండి. ఆ రోజు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు ఎస్పీ గారు? నేను చెప్పిందైనా చెప్పారు, కేసు ఇంతటితో క్లోజ్ అని. మరి ఈ రోజున ఆయనే తిరిగి ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు అంటారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నేను కొన్ని కాగితాలు అడిగాను. ఏది? ఎఫ్ఐఆర్, సీన్ ఆఫ్ ఎఫెన్స్, పోస్ట్ మార్టం రిపోర్టు, అటాప్సీ రిపోర్టు, వీడియో, ఇలాగా తగిలిన దెబ్బల గురించి మొత్తం నేను అడిగింది 27 క్వశ్చన్లు అడిగాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ దాని గురించి పబ్లిక్ ఆఫీసర్ చెప్తారు. ఇదంట ఇవ్వడానికి లేదంట, ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ కాదంట, పైగా కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందంట. కాబట్టి వీడియో క్లిప్పింగ్లు అయ్యి ఇవ్వమంట. ఇది దీని సారా ఎఫ్ఐఆర్, వీళ్ళు ఎఫ్ఐఆర్ తప్పు. ఎఫ్ఐఆర్ ఎలా తప్పు? మనిషి 9ంటికి కనపడితే 10ంటికి రామ్మోహన్ అని చెప్పి వాళ్ళ భార్య రిపోర్ట్ ఇస్తే రాత్రి 8ంటికి ఎఫ్ఐఆర్ కట్టారు. మీరు ప్రెస్ మీట్ పెట్టిన 23వ తారీఖున ఎప్పుడు ప్రెస్ మీట్ పెడితే 22వ తారీఖున పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, అటాప్సీ రిపోర్ట్ అన్నీ వచ్చేసింది. అవి ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు పోలీసులు. ఈ రోజు వరకు వాళ్ళు ఎటువంటి రిపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని మీరు ఎలా క్వశ్చన్ చేయగలరు? మీటింగ్ పెట్టొద్దని ఎందుకంటారు? మొత్తం తప్పులన్నీ మీ దగ్గర ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర. గవర్నమెంట్ దీని మీద నేను లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను,
మీ ప్రభుత్వం వస్తే ప్రజాస్వామ్య విధానంలో పరిపాలన చేస్తుందని అన్నారు మిస్టర్ లోకేష్. మీరు నేను ప్రభుత్వం రాకముందు మీ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కలవడం జరిగింది, మీకు సంఘీభావం తెలుపుతూ. మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ప్రజాస్వామ్యంలోనే పరిపాలిస్తున్నారా మీరు, లేకపోతే పోలీసుల్ని ఇటువంటి కార్యాలన్నీ చేయమని మమ్మల్ని అడగదొక్కమని మీరు సీక్రెట్ ఆర్డర్స్ ఎవరిని ఇస్తా ఉన్నారా? ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు ఈ గొడవ కాదు. ఇది ప్రవీణ్ హత్య అన్నది నేను రీపోస్ట్ మార్టం చేయిస్తాను. ఎందుకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా ఉండట్లేదు? నేను అడిగిన దానికి ఒక్కదానికి క్వశ్చన్ లేదు. నా దగ్గర ఆధారాలు ఉంటే చెప్పమన్నారు. నేను ఆధారాలు చెప్తున్నాను కదా, మీరు ఎందుకు ఇది చేశారని అడుగుతున్నాను. దాని దగ్గర నుంచి సమాధానం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రవీణ్ పగడాల సంస్మరణ మీటింగ్ పెట్టి ఇది హత్య అని నమ్ముతున్నాం, ఈ హత్య ప్రకారం మీరు దర్యాప్తు చేయట్లేదు, మీరు ఎంతసేపు ఇన్వెస్టిగేషన్ అంతా యాక్సిడెంట్ రూపంలోనే చూస్తున్నారు, ఇది కరెక్ట్గా దర్యాప్తు మీరు చేయలేదని మేము చెప్తా ఉంటుంటే, మరి ఆర్ఎస్ఎస్కి ప్రతినిధులుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు, ఎస్పీ అండ్ ఐజీ. పైగా రాధా మనోహర్ దాస్ని మీద కేసు పెట్టారట. మేమన్నా పెట్టమన్నావా? రాధా మనోహర్ దాసు లేకపోతే ఇంకో చిన్న పిల్లలు ఉన్నారు, ఎవరు ఆయన అమ్మా కరుణాకర్ అన్న అతను, అమారా ప్రసాద్, లలిత్ మోడీ, ఇలా కొంతమంది ఉన్నారు నాయకులు. వాళ్ళు ఎవరి మీద మీ కంప్లైంట్ వేయలేదు. వాళ్ళెవరికి ఇంత సోఫిస్టికేటెడ్ హత్య చేసేంత జ్ఞానం కూడా భగవంతుడు వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళేమి ఇంత ప్లాన్ చేయలేరు. ఇది ప్లాన్ చేసింది, చంపించింది చాలా పెద్దోళ్ళు. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని బలి పశువులు చేయడం ఎందుకు? మేము అడుగుతున్నది దర్యాప్తు. మేమేమన్నా మతాలను రెచ్చగొడుతున్నావా, కులాలను రెచ్చగొడుతున్నావా? నిష్పాక్షమైన దర్యాప్తు జరపమంటున్నాం. ఐదర్ హిందూ ఫ్యానటిక్స్ చంపారా, లేకపోతే క్రిస్టియన్ జలసీ మీద చంపారా, లేదా ముస్లిం చంపారా? ఫలానా వాళ్ళు చంపారన్నది కూడా మేము కంక్లూజన్ ఇవ్వట్లేదు. కానీ గవర్నమెంట్కి అవసరం ఏంటి? గవర్నమెంట్కి ఆయన ల్యాప్టాప్ వల్ల, ఆయన ఐప్యాడ్ వల్ల అవసరం ఏంటి? కాబట్టి ముందు మా చెయ్యి ఎవరి మీదకి వెళ్తుంది? ఇలాగా గవర్నమెంట్ వైపు వెళ్తుంది, ఐదర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. మేము ప్రజలకి కానీ లేకపోతే ఎవరి మీద ఈ రోజుకి నా వీడియోలన్నీ చూడండి, ఎవరి మీద నేను మాట్లాడట్లేదు. ఎవరి అభిప్రాయాలని నేను హర్ట్ చేయట్లేదు, ఎవరి మనోభావాలకి భంగం కలిగించట్లేదు. I'm asking question. Who is the culprits behind the Praveen Pagadala murder? ఎవరు చేశారు? ఎవరు పట్టుకెళ్ళిపోయారు? ఐప్యాడ్ ఎవరు పట్టుకెళ్ళిపోయారు? ల్యాప్టాప్ ఎవరు పట్టుకెళ్ళిపోయారు? అకౌంట్స్ ఎవరు సీజ్ చేశారు? అకౌంట్స్ సీజ్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది? సెంట్రల్గా ఉంటుంది. సెంట్రల్కే ఉంటుంది, స్టేట్కి ఉండదు. ఒక బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేయాలంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. సో ఇది పట్టుకెళ్ళింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. మీరెందుకు పోలీసులు భుజాలు తడుముకుంటారు? మీకు వచ్చిన ఆదేశాల ప్రకారం మీరు నడుచుకుంటున్నారు తప్పితే మీ మీద మాకేం శత్రుత్వం లేదు. కానీ మీరు శత్రుత్వం పోగేసుకుని మా మీద రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేడు తెస్తున్నారు. కష్టపడి అది ఇచ్చారు, 7 నెలల స్టైఫండ్, అది కూడా బూడిదలో పొన్నేరు. రేపు ఆదివారం
శనివారం మీటింగ్ అయితే ముందు రోజునే 50 బిషప్లు వస్తున్నారు రాజమండ్రి. వేలాదిగా ప్రజలు తరలిస్తూ ఉంటారు. మీరు ఎక్కడ ఆటంకం కలిగించినా, ఎవరికి ఆటంకం కలిగించినా తీవ్ర పర్యవసానాలు ఎదురవుతాయి. నేను మీటింగ్ మీరు పర్మిషన్ ఇచ్చినా పర్మిషన్ ఇవ్వకపోయినా మీటింగ్ అన్నది తలపెట్టాను. ఎవరినన్నా ఎక్కడన్నా ఆఫ్ చేస్తే ఐటీ వాళ్ళు వస్తున్నారు, కార్లు వస్తున్నారు, బైకుల్లో వస్తున్నారు, సంఘాలు వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు, యువజనులు వస్తున్నారు. మీరు ఆఫ్ చేస్తే అక్కడే వాళ్ళు కూర్చుని ధర్నా చేస్తారు, అక్కడే మీటింగ్ జరిపించుకుంటారు. రాష్ట్రం అంతా అల్లుకోలంలో అయిపోతుంది. దానికి బాధ్యత రాజమండ్రి పోలీసు వహించవలసి వస్తుంది. పర్మిషన్ ఇవ్వండి. ఎవ్వరి మనోభావాల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చక్కగా ప్రకృతి వేదిక దగ్గర మీటింగ్ చేసుకుంటాం, సామరస్యపూర్వకంగా మీటింగ్ వెళ్తుంది. మీరు కానీ ఏ పద్ధతులు వ్యవహరించారంటే మటుకు దానికి ఈ మీటింగ్ని చెడగొట్టిన బాధ్యత మీదే అవుతుంది. ఈ శాంతి భద్రతల సమస్యని మీరే కొని తెచ్చుకునే పరిస్థితి పోలీసులు అవుతుంది. కాబట్టి మాకేమీ బాధ్యత. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఫ్యామిలీ మెంబర్స్ని నేను కాంటాక్ట్ చేయలేదండి. వాళ్ళు పాపం ఇంకా థ్రెట్లోనే ఉన్నారు.